నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబ ఆస్తుల వివాదం ఇప్పుడు విజయమ్మ నేరుగా జగన్కి, అయ్యా నువ్వు చెల్లెలకి నీ మేనలుడికి అన్యాయం చేస్తున్నావయ్యా అని నేరుగా విజయమ్మ ఎంటర్ అవడంతో ఇప్పుడు అసలు దీని మీద చాలా చర్చలు ప్రారంభమైనమాట. అంటే ఒక ఆడపిల్లకి తండ్రి ఆస్తిలో హక్కు ఉందా లేదా అనేది. దశాబ్దాల క్రితమే ఆడపిల్లకు కూడా సమాన హక్కు ఇవ్వాల్సిందే తండ్రి ఆస్తులు అనేసి చట్టాలు ఎప్పుడో పెట్టారు. సరే, ఇక్కడ ఏంటంటే చట్ట ప్రకారమే అన్నీ జరుగుతున్నాయా అంటే 90% చట్ట ప్రకారం ఏం జరగట్లా. ఇప్పుడు ఆడపిల్లకి ఆస్తి హక్కు అనేది సరే చట్టం ప్రకారం అది పక్కన పెట్టండి. ఇక్కడ చట్టం ప్రకారం ఉన్నా సరే చాలామంది ఆడపిల్లలు ఆస్తి తీసుకోవట్లేదు. వాళ్ళకి పెళ్ళప్పుడు కట్నంగా ఎంతో కొంత ఇచ్చి పంపుతున్నారు తల్లిదండ్రులు ఎంతో కొంత ఇచ్చి పంపుతున్నారు. ఇక్కడ ఆస్తి హక్కు అనేది తండ్రి తనకై తాను ఇష్టపూర్వకంగా ఆడపిల్లని, చాలామంది తండ్రులకి ఆడపిల్ల అంటే కొడుకుల కన్నా కూడా ఎక్కువ ప్రేమ ఉంటుంది అనమాట. అది నాకు ఆడపిల్ల పుట్టిన తర్వాత తెలుస్తుంది. అంతకుముందు నాకు మా అబ్బాయి మీద ఉండేది. అలాగే రాజశేఖర రెడ్డి గారికి షర్మిల అంటే చాలా ఇష్టం అంట. జగన్ కన్నా కూడా షర్మిల అంటే చాలా ఇష్టం అంట. అంటే మనం వినడమే, మనకు తెలియదుగా వినడమే. ఏ తండ్రి అయినా సరే ఇష్టపూర్వకంగా ముందే ఉన్నప్పుడు, ఆయన బతుకున్నప్పుడే వీలునామా రాసేస్తే దాన్ని ఇంకా కదపడానికి లేదు. అంటే రాజశేఖర రెడ్డి గారు వీలునామా రాయలేదు అంటే ఎప్పుడు మాట చెప్తూ ఉండేవాళ్ళు, అంటూ ఉండేవాళ్ళు అనేసి విజయమ్మ గారు అంటుంది. సన్నిహితులతోటైనా ఇంట్లో అయినా అంటుండేవాడు అనేసి అంటున్నావా. సరే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఆస్తులు అంటే ఆయన స్వతహాగా కష్టార్జితం ఏదైతే ఉందో దాన్ని పిల్లలకి సమానంగా పంచే హక్కు ఆయనకు ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంతంగా కొన్ని సంపాదించుకున్నాడు. చాలామంది ఏమన్నారంటే 1,00,000 కోట్లు ఇంకా పెంచు సంపాదించుకున్నాడు, క్విడ్ ప్రోకో, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇవన్నీ చెప్తున్నారు చాలామంది. సరే, అవన్నీ ఆయన సంపాదించుకోడు. ఆయన వేరేది ఏం చేశాడు, న్యాయంగా సంపాదించాడు అన్యాయంగా సంపాదించాడు అవి పక్కన పెడితే ఆయన సంపాదించుకున్నది ఆయనదే. కానీ ఉమ్మడి ఆస్తులు అనేవి కొన్ని ఉంటాయి కదా, వాటిని మాత్రం షర్మిల గారికి ఇవ్వాల్సిందే అనమాట. ఈయన కూడా సంతకం పెట్టాలి. ఈయన పెట్టట్లేదు అనుకుంటా. అదే ఇప్పుడు విజయమ్మ గారు అంటుంది. ఇంకోటి ఏంది, కొంతమంది ఆడపిల్లలు నా తోబుట్టువులు అంటే అన్నయ్యలు తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బాగుండాలి, మన తండ్రి ఆస్తి వాళ్ళకే ఉండాలి. ఎలాగో నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నా, అక్కడ నా భర్త నన్ను బాగా చూసుకుంటాడు, ఆయనకి ఆస్తులు ఉంటాయి కదా, నాకు ఎంతో కొంత కట్నం ఇస్తున్నారు కదా అని ఆడపిల్లలు చాలామంది 90% వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు షర్మిల గారి విషయానికి వచ్చేసరికి ఏమైందంటే ఈ పెద్ద మొత్తం ఆస్తులు అయ్యి ఉంటాయి బహుశా. దాంతో ఇప్పుడు షర్మిల గారి హస్బెండ్ గారు కూడా ఫోర్స్ చేస్తూ ఉండుండొచ్చేమో. అందుకే ఆమె ఇంత గట్టిగా పోరాటం చేస్తూ ఉండొచ్చు. లేకపోతే తనకి ఒక కొడుకు కూతురు అనుకుంటా, తన బిడ్డల భవిష్యత్తు కోసం కూడా తన ఆస్తి తనకు వస్తే బాగుంటుంది అనేసి ఆమె అనుకుంటూ ఉండొచ్చు. అందువల్ల పోరాటం చేస్తూ ఉండొచ్చు అనమాట. సరే, ఏదైతేనేమి ఇప్పుడు విజయమ్మ అయితే పూర్తిగా కూతురు పక్షాన నిలబడినట్టుగా మనకు ఒక నోటరీ ఒకటి బయటకు వచ్చింది. దాంట్లో కనపడుతుంది ఆమె చేసిన కామెంట్లు, ఆమె రాసింది మొత్తం అంతా కనపడుతుంది అనమాట. అయ్యా నువ్వు చెల్లెలకి మేనలుడికి అన్యాయం చేస్తున్నావు అని. ఇంకోటి కూడా ఏమనిందంటే భవిష్యత్తులో దాన్ని సెటిల్ చేసేసి అమ్మాయికి చెల్లెలకి సమానంగా పంచుతాడనేసి నాకు నమ్మకం ఉంది, ఆశ పెట్టుకొని ఉన్నట్టుగా కొన్ని అట్లాంటి కామెంట్లు కూడా కొన్ని ఉన్నాయన్నమాట దాంట్లో. సరే, జగన్మోహన్ రెడ్డి గారు మరి తన సొంత ఆస్తి తన కష్టార్జితం తీసుకుంటాడు, కానీ తండ్రి ఆస్తిలో చెల్లెలకి పంచుతాడా లేకపోతే మొత్తం ఆయనే తీసేసుకుంటాడా అనేది మాత్రం కాలమే తేల్చాలి. చూద్దాం.